ఇంతకీ ఎవరి ముచుకుంద? ముచుకుందుడు శ్రీరాముడి కంటే ముందర అయోధ్యను పాలించిన మాంధాత కుమారుడు. ముచుకుంద ఒకసారి ఇంద్రుడికి యుద్ధంలో సాయం చేసి దేవతలను గెలిపించాడు. ముచుకుంద సాహసానికి మెచ్చిన ఇంద్రుడు వరం కోరుకోమన్నాడు. అతను మోక్షాన్ని కోరుకున్నాడు. దేవలోకంలో 1 సంవత్సరం భూమి మీద 360 సంవత్సరాలకు సమానం. దేవలోకంలో 1 సంవత్సరం మనముంటే భూమి మీద 360 సంవత్సరాలు గడిచిపోతాయి. ముచుకుంద చాలా సంవత్సరాలు దేవలోకంలో రాక్షసులతో యుద్ధం చేస్తూ గడిపేశాడు. యుద్ధం ముగిసే సమయానికి ఈ భూమి మీద 1000 ఏళ్లు గడిచిపోయాయి. తన వాళ్ళెవరూ లేరు. అందుకే మోక్షాన్ని కోరుకున్నాడు. కాని మోక్షాన్ని ఇచ్చే అర్హత హరిహరులకు తప్ప తనకు లేదని ఇంద్రుడన్నాడు. అప్పుడు తాను మోక్షం పొందే వరకు నిద్రను ప్రసాదించాలని ముచుకుందుడు కోరుకున్నాడు. ఇంద్రుడు ప్రసాదించాడు. ఎవరైనా ముచుకుంద నిద్రను భంగపరిస్తే తన కళ్ల నుంచి వచ్చే అగ్నికి ఆహుతయ్యేలా కూడా ఇంద్రుడు వరమిచ్చాడు. అప్పటినుంచి ముచుకుంద ఆ గుహలో యోగ నిద్రలో ఉన్నాడు. కాలయవనుడు మరణించాక శ్రీకృష్ణుడు ముచుకుందని పలకరించాడు. సాక్షాత్ విష్ణు స్వరూపమే శ్రీకృష్ణుడని ముచుకుందుడు గ్రహించి ప్రార్థించాడు. బదరికా వనంలో తపస్సు చేసి మోక్షం పొందుతావని ముచుకుందకు కృష్ణుడు వరమిచ్చాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.